దొండకాయ ఉల్లికారం. దొండకాయ ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టండి. ప్లేట్లో ఒక్క మెతుకు లేకుండా లాగిచ్చేస్తారు. దీనికోసం ముందుగా అరకిలో దొండకాయలు శుభ్రం చేసి పెట్టుకుని మనం గుత్తి వంకాయకి ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా ఘాట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన ఉంచేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కగానే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2-3 ఎండుమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ సన్నని ఉల్లితర కూడా వేసుకుని కొంచెం మగ్గించేసుకోండి. ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, ఓ టేబుల్ స్పూన్ ధనియా పొడి, అలాగే 3 పిక్కల చింతపండు వేసుకుని దూరగా మగ్గించేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయలు కొంచెం మగ్గుంటాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తినేటప్పుడు చప్పచప్పగా ఉండగా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని దొండకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలిపేసుకొని అలాగే నూనె కాస్తంత పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లాగించేయండి.